శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. ఈ వీడియోలో మనం అదృష్టవంతులమా కాదా అనేటటువంటి అంశం జ్యోతిష్యం ద్వారా ఎలా తెలుసుకోవచ్చు అనేది చూద్దాం. అసలు ముందు అదృష్టవంతులు అంటే ఏంటి అనే దానికి కూడా ఒక డెఫినేషన్ ఏంటో తెలుసుకుందాం. అదృష్టం అంటే ఏదో కాయ కష్టం చేయకుండా డబ్బులు వచ్చేస్తాయి, మూటలు వచ్చేస్తాయి, ఇలాంటి అర్థం కాదండి. ఇక జ్యోతిష్యంలో అదృష్టము అంటే ఎటువంటి కష్టాన్నైనా కూడా పురుష ప్రయత్నం తర్వాత దైవానుగ్రహం ద్వారా ఆ కష్టాల నుంచి పక్కకు వస్తాం. ఎన్ని కష్టాలనేవి మనిషికి ఖచ్చితంగా వస్తాయి. మన పూర్వజన్మలో చేసుకున్నట్టు పాపపుణ్యాల ద్వారా కష్టాలు, సుఖాలు అనుభవిస్తాం. వచ్చిన కష్టాన్ని మన ప్రయత్నంతో పాటు దైవానుగ్రహం ద్వారా ఎక్కువ కష్టం లేకుండా, అంటే ఎక్కువ ఇబ్బందులు పడకుండా గట్టెక్కి పక్కకు వచ్చేయడము. దాన్ని అదృష్టం అని చెప్పుకోవచ్చు. అంటే అదృష్టవంతుడురా, హాయిగా అయిపోయింది, వాడికి ఏ కష్టం లేకుండా బయటపడ్డాడు, అలాంటివన్నీ అక్కడ ఆ సెన్స్‌లో అర్థం చేసుకోవాలి అదృష్టవంతులని. దాన్ని మనం అదృష్టమా కాదా? మనం అదృష్టవంతులమా కాదా? అనేది ఎలా తెలుసుకోవాలంటే, మన జాతకంలో భాగ్యాధిపతి ద్వారా తెలుసుకోవచ్చు. భాగ్యాధిపతి అంటే నైన్త్ లార్డ్, నైన్త్ హౌస్ లార్డ్. దీని ద్వారా మనం అదృష్టవంతులమా కాదా అనేది తెలిసిపోతుంది. ఎలాగా అంటే, భాగ్యాధిపతి కనుక లగ్నంలో ఉంటే యెస్, ఆ జాతకుడు అదృష్టవంతుడే అని చెప్పుకోవచ్చు. భాగ్యాధిపతి లగ్నంలో ఉండడం కూడా ఒక రకమైనటువంటి అదృష్టం. చాలా మంచి జీవితం అనేది ఉంటుంది. అలాగే భాగ్యాధిపతి పంచమంలో ఉన్న స్వక్షేత్రం భాగ్యంలో, మళ్ళీ భాగ్యంలో ఉన్నా కూడా ఆ జాతకుడు అదృష్టవంతుడు అని చెప్పుకోవచ్చు. భాగ్యాధిపతి లగ్న పంచమ భాగ్యస్థానం అంటే కోణ స్థానాలలో ఉంటే అదృష్టం అని చెప్పుకోవచ్చు భాగ్యాధిపతి. ఇక భాగ్యాధిపతి కేంద్ర స్థానాలు అనగా లగ్నము, చతుర్థము, సప్తమము, దశము వీటిల్లో ఉన్నా కూడా జాతకుడు అదృష్టవంతుడు. పైగా భాగ్యాధిపతి 1, 4, 7, 10 స్థానాల్లో ఉంటే రాజయోగం అని కూడా చెప్పుకోవచ్చు. ఆ భాగ్యాధిపతి దశ అంతా చాలా బాగుంటుంది. రాజయోగం అని కూడా చెప్పుకుంటాం. ఎందుకంటే కేంద్రాధిపతి కోణంలో ఉన్నా, కోణాధిపతి కేంద్రంలో ఉన్నా చాలా మంచిది. సో భాగ్యాధిపతి కనుక కేంద్ర స్థానాలలో ఉంటే ఆ జాతకుడు అదృష్టవంతుడు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా భాగ్యాధిపతి కనుక ద్వితీయ స్థానంలో ఉన్నా, ఏకాదశ స్థానంలో ఉన్నా కూడా కొంతవరకు అదృష్టవంతుడే అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా భాగ్యాధిపతి ఉచ్చ పొందిన, ఎగ్జాల్ట్, ఉచ్చ పొందిన, స్వక్షేత్రంలో ఉన్న, వర్గోత్తమం పొందిన అది కూడా అదృష్టమే. చాలా మంచిది. వర్గోత్తమం అంటే ఏంటంటే నవాంశలో ఏ రాశిలో ఉన్నాడో రాశి లగ్నంలో కూడా అదే రాశిలో ఉండడము. ఇలా భాగ్యాధిపతి ఉచ్చ పొందిన, స్వక్షేత్రంలో ఉన్న, వర్గోత్తమం పొందిన, కేంద్ర స్థానాలలో ఉన్న, కోణ స్థానాలలో ఉన్న అదృష్టవంతుడే. అంతేకాకుండా భాగ్యాధిపతి ద్వితీయ లాభ స్థానాల్లో ఉంటే కూడా కొంతవరకు అదృష్టవంతుడే అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఉంటే ఆ జాతకుడికి కొంత బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. భాగ్యాధిపతి కనుక నీచ పట్టినా, లేకపోతే శత్రుక్షేత్రాల్లో ఉన్న కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. భాగ్యాధిపతి నీచబట్టిన శత్రుక్షేత్రాల్లో ఉన్న కొంత ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఆ ఇబ్బందులను ఎదుర్కోవడానికి శ్రమ ఎక్కువగా పెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది. రిజల్ట్ అంత ఈజీగా ఉండదు అని తెలుసుకోవచ్చు. ఇక గురుడు కనుక భాగ్యాధిపతి అయ్యి ఉంటే, అనుకూల భావాల్లో ఉంటే, గురుడు కనుక భాగ్యాధిపతి అనుకూల భావాల్లో ఉంటే దైవభక్తి మెండుగా ఉంటుంది. జ్యోతిష్య పాండిత్యం ఉంటుంది. జ్యోతిష్యం నేర్చుకోవాలనే కోరిక ఉండడం, జ్యోతిష్య పైన అవగాహన ఉండడం, జ్యోతిష్యం నేర్చుకోవడం ఇలాంటివి ఉంటే ధన సంపాదన బాగుంటుంది అని తెలుసుకోవచ్చు. అంటే డబ్బులు సరిపడా ఉంటే ఇప్పుడు కడుపు నిండా తింటూ ఉంటాడు, హాయిగా ఉంటుంది జీవితం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గురుడు భాగ్యాధిపతి అనుకూల భావాల్లో ఉంటే దైవభక్తి, జ్యోతిష పాండిత్యము, ధన సంపాదన ఈ మూడు బాగుంటాయి. ఇక శుక్రుడు కనుక భాగ్యాధిపతి అయ్యి అనుకూల భావాల్లో ఉంటే జ్యోతిష్య జ్ఞానం ఉండటంతో పాటు విలాసవంతమైన జీవితం, లగ్జరియస్ లైఫ్, విలాసవంతమైన జీవితం ఉంటుంది. ధనలాభాలు ఎక్కువగా ఉంటాయి. వాహన సౌఖ్యం కలుగుతుంది. జ్యోతిష్య జ్ఞానం ఉంటుందని తెలుసుకోవచ్చు. బుధుడు కనుక భాగ్యాధిపతి తెలివితేటలు గలవారుగా ఉంటారు. జ్యోతిష్య జ్ఞానం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. వాళ్ళ తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. బుధుడు కనుక భాగ్యాధిపతి అయ్యి అనుకూల భావాల్లో ఉంటాయి. అదే కుజుడు కనుక భాగ్యాధిపతి అయ్యి, కుజగ్రహం కనుక భాగ్యాధిపతి అయ్యి అనుకూల భావాలు ఉంటే భూలాభం కలగడం, ఆకస్మిక లాభం కలగడం, ఆకస్మిక ధనప్రాప్తి ఇలాంటివన్నీ ఎక్కువగా కలుగుతూ ఉంటాయి ఆ జాతకుడికి. శని కనుక భాగ్యస్థానంలో భాగ్యాధిపతి అనుకూల స్థానాల్లో ఉంటే 35 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ జాతకుడికి చాలా బాగుంటుంది. శని భాగ్యాధిపతి అయ్యి అనుకూల స్థానాల్లో ఉంటే 35 సంవత్సరాలు దాటిన తర్వాత జీవితంలో మంచి స్థానానికి వెళ్తారు. కష్టపడి జీవితంలో ఎదుగుతారు. వ్యాపార సామర్థ్యం ఉంటుంది.
ఉద్యోగంలో కూడా మంచి స్థానానికి ఎదుగుతారని చెప్పుకోవచ్చు. రవిచంద్రులు భాగ్యాధిపతి అనుకూల భావాలు ఉంటే ఎప్పుడు శుభదాయకమై చెప్పుకోవచ్చు. బట్ ఈ రిజల్ట్స్ అన్ని ఎప్పుడు అనుభవిస్తామంటే భాగ్యాధిపతి దశ కానీ, భాగ్యాధిపతి ఉన్నటువంటి రాశి నాతుని దశ కానీ రావాలి. అప్పుడు ఆ రిజల్ట్స్ని సంపూర్ణంగా అనుభవిస్తాడు ఆ జాతకుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే జ్యోతిష్యం చెప్పించుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి. కన్సల్టేషన్ ఛార్జెస్ వర్తిస్తాయండి. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా నన్ను కింద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఆల్రెడీ ఒక బ్యాచ్ రన్ అవుతోంది. త్వరలో ఇంకో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాచ్లో మమ్మల్ని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.